హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఓకే, పాలిటీలో మన నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఓకే, ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే మనం ఇప్పటివరకు ప్రెసిడెంట్ గురించి తెలుసుకున్నాం. మనం యూనియన్ గవర్నమెంట్ పార్ట్ 5 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ యూనియన్ గవర్నమెంట్ గురించి తెలుసుకుంటున్నాం. అందులో మన ఈ ప్రెసిడెంట్ అయిపోయింది, వైస్ ప్రెసిడెంట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే ప్రైమ్ మినిస్టర్. ఓకే, ప్రైమ్ మినిస్టర్లో మనం ఎక్కువ ఏం చదవద్దు, జస్ట్ ఒక 3 ఆర్టికల్స్ ఉంటాయి. ఆ 3 ఆర్టికల్స్ గుర్తుపెట్టుకొని కొన్ని క్వశ్చన్స్ అడిగిన వాటిని మాత్రమే తెలుసుకుందాం. ఓకేనా, కొన్ని క్వశ్చన్స్ అడిగిళ్ళు వాటిని మాత్రమే తెలుసుకుందాం. ఓకే, ప్రైమ్ మినిస్టర్ వస్తారు. ఫస్ట్ ఆర్టికల్ 74 ఏం చెప్తా అంటే దేర్ షాల్ బి ఏ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ విత్ ది ప్రైమ్ మినిస్టర్. ఓకే, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉండాలి, ఎవరితో? ప్రైమ్ మినిస్టర్. అట్ ది హెడ్ టు ఎయిడ్ అండ్ అడ్వైజ్ ది ప్రెసిడెంట్. ఓకే, వీళ్ళు ఏం చేస్తారంటే ప్రెసిడెంట్కి అడ్వైజ్ ఇస్తారు. ఓకే, ప్రెసిడెంట్కి అడ్వైస్ ఇస్తారు. ఓకే, ప్రెసిడెంట్కి సలహాలు ఇస్తారు అట్లా. ఓకేనా, అండ్ ప్రెసిడెంట్ ఈజ్ ది ఎగ్జిక్యూటివ్ అథారిటీ ఆఫ్ ది పార్లమెంట్ అనుకుంటాం మనం. అంటే యూనియన్ గవర్నమెంట్కి ఎవరు అథారిటీ? అథారిటీ ఇవ్వాలంటే ప్రెసిడెంట్ ఈజ్ ది నామినల్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ. నామినల్గా ప్రెసిడెంట్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ, బట్ రియల్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ ఎవరు? ప్రైమ్ మినిస్టరే. ఈ డిజూర్ ఎగ్జిక్యూటివ్ అంటారు, డిఫాక్టో ఎగ్జిక్యూటివ్ అంటారు. గుర్తుపెట్టుకోండి. అంటే మనం ఏమనుకుంటాం అంటే ప్రెసిడెంట్ అందరికంటే పెద్దోడు కాబట్టి ప్రెసిడెంట్ చెప్పింది నడుపుతాం అనుకుంటాం, కానీ ప్రెసిడెంట్ జస్ట్ అట్లా ఉంటాడంతే. మన ప్రైమ్ మినిస్టరే రియల్ ఎగ్జిక్యూటివ్. ఓకే, ప్రైమ్ మినిస్టర్ ఏది చెప్తే ప్రెసిడెంట్ అది చేయాలి. అంటే ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కొన్ని బిల్స్ అనేది తయారు చేసుకొని ప్రెసిడెంట్ దగ్గరికి పోతే ప్రెసిడెంట్ వాటి మీద సంతకం పెడతారు అన్నమాట. ఓకేనా, అట్లా. అండ్ ప్రెసిడెంట్ ఈజ్ ది హెడ్ ఆఫ్ ది స్టేట్, బట్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ది హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ హెడ్ ఎవరు? ప్రైమ్ మినిస్టర్. ఓకే, ఆర్టికల్ 75 ఏం చెప్తుందంటే ఆర్టికల్ 75 వచ్చేసరికి ప్రైమ్ మినిస్టర్ని ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రైమ్ మినిస్టర్ని ఎవరు అపాయింట్ చేస్తారు? ఎవరు ఎక్కువ ఎంపీలు ఉంటే వాళ్ళే ప్రైమ్ మినిస్టర్. యా, అన్నది రైటే, కానీ బట్ అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్. ఓకే, ప్రైమ్ మినిస్టర్ ఈజ్ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్. అండ్ అంటే ఎట్లా ఎలక్ట్ చేస్తారంటే మాకు తెలిసిందే, ప్రైమ్ మినిస్టర్ అంటే మెజారిటీ, లోక్సభలో మెజారిటీ ఎవరుకుంటే అందులో నుంచి ఒక లీడర్ని ఎన్నుకొని ఆయనే ప్రైమ్ మినిస్టర్ అవుతాడు. ఓకేనా, అది జనరల్ ప్రిన్సిపల్. అండ్ ఒకవేళ ఇద్దరికి మెజారిటీ రాలేదు, ఇఫ్ నో పార్టీ గెట్స్ ఏ క్లియర్ మెజారిటీ, దెన్ ప్రెసిడెంట్ తన ఒపీనియన్ తీసుకోవచ్చు. అంటే ఆయన అపాయింట్ చేసేవాళ్ళైనా. ఓకేనా, ఇది తెలుసా? అంటే ఏంటంటే ఇప్పుడు ఎవ్వరు మెజారిటీ లేదు రెండు పార్టీలకు, ఇప్పుడు కాంగ్రెస్కి బీజేపీకి మెజారిటీ లేదు, అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఎవరు? అతే ఎవరు చెప్పలేము, ఎందుకంటే మెజారిటీ ఉన్న వాళ్ళే ప్రైమ్ మినిస్టర్. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఏంటంటే ప్రెసిడెంట్ ఒకరిని ఎలక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, ప్రెసిడెంట్ ఒకరిని అపాయింట్ చేయొచ్చు ప్రైమ్ మినిస్టర్గా. ఇది ఎప్పుడైనా జరిగిందా అంటే ఎస్, జరిగింది. ఓకేనా, ఇలాంటిది ఒక్కసారి మాత్రమే జరిగింది. ఎవరి విషయం అంటే డాక్టర్ నీలం సంజీవ. ఓకే, సంజీవరెడ్డి, డాక్టర్ నీలం సంజీవరెడ్డి అపాయింటెడ్ చరణ్ సింగ్. ఓకేనా, ఈయన ప్రెసిడెంట్ చరణ్ సింగ్ని ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ చేసిండు. ఎప్పుడంటే జనతా పార్టీ కొలాప్స్ అయినప్పుడు. ఓకేనా, 1979. ఓకే, 1979 ఇది ఫస్ట్ టైం. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇలాంటివి కొన్ని మాత్రమే జరిగినాయి. అంటే ఇలాంటివి ఏంటంటే మనం పాలిటీ అయినా జనరల్ సైన్స్, ఇప్పుడు మన జిఎస్లో అయినా గట్టిగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏవైతే రేర్గా జరుగుతాయో అవి గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే వాటి మీదే క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా, ఎవరు? చరణ్ సింగ్. ఓకేనా, చరణ్ సింగ్ని ప్రైమ్ మినిస్టర్గా డాక్టర్ నీలం సంజయ్ రెడ్డి అపాయింట్ చేశాను. ఓకేనా, అండ్ మినిస్టర్, ఇప్పుడు మినిస్టర్ అనేటైనా ఎందులో నుంచి ఉన్నారు? ఇప్పుడు మినిస్టర్ అనేటోడు లోక్సభలో ఉంటారా, రాజ్యసభలో ఉంటారా అంటే లోక్సభ నుంచి ఉండొచ్చు, రాజ్యసభ నుంచి ఉండొచ్చు. ఓకేనా, మినిస్టర్ అనేటోడు లోక్సభ నుంచి ఉండొచ్చు, రాజ్యసభ నుంచి ఉండొచ్చు. ఓకేనా, నెక్స్ట్. అండ్ రాజ్యసభ నుంచి ప్రైమ్ మినిస్టర్ అయిన వాళ్ళు ఎంతమంది? ఫస్ట్ వచ్చేసరికి ఇందిరాగాంధీ 1966లో, దేవగౌడ 1996లో, మన్మోహన్ సింగ్ 2004. అంటే వీళ్ళు రాజ్యసభ నుంచి ప్రైమ్ మినిస్టర్ అయిన వాళ్ళు, మిగతా వాళ్ళందరూ లోక్సభ. ఇవి గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే రాజ్యసభ నుంచి అయిన వాళ్ళు ఎంతమంది? ముగ్గురే. సో ఈ ముగ్గురిని గుర్తుపెట్టుకోవాలి, అంటే జస్ట్ కీ పాయింట్స్ మాత్రమే గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకేనా, నెక్స్ట్. టర్మ్ అంటే ఎన్ని సంవత్సరాలు ఉంటారు? ఇప్పుడు ప్రెసిడెంట్ ఏమో 5 years అంటాం, వైస్ ప్రెసిడెంట్ ఏమో 5 years అంటాం, అంటే 6 years, ఎందుకంటే 6 years అంటాం. ఇప్పుడు టర్మ్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్ టర్మ్ ఏంటంటే చెప్పలేము, అంటే బేసికల్గా ఏంటంటే 5 years, కానీ ఇక్కడ టర్మ్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్ ఏంటంటే నాట్ ఫిక్స్డ్. ఇప్పుడు లీడింగ్ పోయింది, ఇప్పుడు
ఇప్పుడు మన బీజేపీ గవర్నమెంట్ ఉన్నది. బీజేపీ గవర్నమెంట్కి టీడీపీ ప్లస్ మన ఏంటిది బీహార్ పార్టీ ఉన్నది. అది ఆ పార్టీ పేరు గుర్తొస్తలేదు కానీ ఓకేనా, బీహార్ పార్టీ ఉన్నది. ఇప్పుడు అవి రెండు గుంజుకున్నాయి కనుక పడిపోతుంది గవర్నమెంట్. 5 years టర్మ్ ఉన్నట లేదు. సో టర్మ్ అనేది నాట్ ఫిక్స్డ్. ఓకే, కానీ బేసికల్గా ఏంటంటే 5 years ఉంటుంది, కానీ టర్మ్ అయితే నాట్ ఫిక్స్డ్. ఓకేనా, ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చేసిందంటే గవర్నమెంట్ పడిపోతుంది, కొత్త గవర్నమెంట్ మళ్ళీ వస్తుంది. ఓకేనా, అట్లా. శాలరీ ఏంటంటే శాలరీ కూడా నాట్ ఫిక్స్డ్, అది టైం టు టైం చేంజ్ అవుతూనే ఉంటుంది. ఓకేనా, రిజిగ్నేషన్ ఒకవేళ పీఎం రిజిగ్నేషన్ ఇవ్వాలంటే ప్రెసిడెంట్కి సబ్మిట్ చేయాలి. ఓకేనా, ప్రెసిడెంట్కి సబ్మిట్ చేయాలి అది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఫంక్షన్స్ ఆఫ్ పీఎం. ఓకే, ఫంక్షన్స్ ఆఫ్ పీఎం ఏంటంటే పీఎం రికమెండ్స్ టు ది ప్రెసిడెంట్ అబౌట్ ది మెంబర్స్ హూ కెన్ బి అపాయింటెడ్ యాజ్ మినిస్టర్స్. ఎవరు మినిస్టర్స్ ఉండాలో అది ప్రెసిడెంట్కి రికమెండ్ చేస్తారు. ఎవరు? పీఎం. ఓకేనా, నెక్స్ట్ ప్రెసిడెంట్ అపాయింట్స్ ఓన్లీ దోస్ పర్సన్స్ యాజ్ మినిస్టర్ హూ ఆర్ రికమెండెడ్ బై ది ప్రెసిడెంట్. రికమెండెడ్ బై ది ప్రైమ్ మినిస్టర్. ఓకే, రికమెండెడ్ బై ది ప్రైమ్ మినిస్టర్. ఓకేనా, ది పిఎం అలోకేట్స్ వేరియస్ పోర్ట్ఫోలియోస్ అమంగ్ ది మినిస్టర్స్. ఇప్పుడు మనకు ఫైనాన్స్ ఉంటుంది, ఫైనాన్స్ మినిస్టర్ ఉంటుంది, ఇంకా నాకు గుర్తొస్తలేదు కానీ ఓకే, ఫైనాన్స్ మినిస్టర్, ఎడ్యుకేషన్ మినిస్టర్, హెల్త్ మినిస్టర్ ఉంటుంది. అంటే ఇట్లా ఈ పోర్ట్ఫోలియోస్ని ఒక్క మినిస్టర్కి అలోకేట్ చేస్తారు. అంటే ఎవరికి అలోకేట్ చేయాలనేది డిసైడ్ చేసేది ఎవరు? పిఎం. అండ్ పిఎం రిషఫుల్స్ పోర్ట్ఫోలియోస్, అంటే పిఎం వాటిని రిషఫుల్ చేయొచ్చు, అంటే ఒకరి వాళ్ళది వాళ్ళకి ఇవ్వచ్చు. అండ్ పిఎం మినిస్టర్స్ని రిజైన్ కమ్మని అడగవచ్చు. అండ్ పిఎం అడ్వైసెస్ ప్రెసిడెంట్ టు రిమూవ్ ఏ మినిస్టర్. అన్నా ఈ మినిస్టర్ని తీసే ప్రెసిడెంట్ అన్నా అంటే తీసేయాలి. ఓకేనా, ది పిఎం ప్రిసైడ్స్ ఓవర్ ది మీటింగ్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఓకే, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి హెడ్ ఎవరు? పిఎం. ఓకేనా, అండ్ ది పిఎం ఈజ్ ది ప్రిన్సిపల్ ఛానల్ ఆఫ్ కమ్యూనికేషన్ బిట్వీన్ ది ప్రెసిడెంట్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని చెప్తే అది ప్రెసిడెంట్ దాకా రీచ్ కావాలంటే ఎవరు చెప్పాలి? పిఎం పోయి చెప్పాలి. ఓకేనా, పిఎం ఈజ్ ది మీడియేటర్. ఓకేనా, అంటే ప్రిన్సిపల్ ఛానల్. ఓకేనా, పిఎం ఈజ్ ది ప్రిన్సిపల్ ఛానల్ ఆఫ్ కమ్యూనికేషన్ బిట్వీన్ ది ప్రెసిడెంట్ అండ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఓకేనా, ఇవి ఫంక్షన్స్. నెక్స్ట్ డ్యూటీస్. పిఎంకి డ్యూటీస్ కూడా ఉంటాయి. ఇక ఏమేమి డ్యూటీస్ అంటే పిఎం రికమెండ్స్ ది ప్రెసిడెంట్ ఫర్ ది డిసల్యూషన్ ఆఫ్ లోక్సభ. ఓకేనా, డిసల్యూషన్ ఆఫ్ లోక్సభని ప్రెసిడెంట్కి రికమెండ్ చేసేది ఎవరు? పిఎం. ఓకేనా, అంటే ఏంటంటే ఇప్పుడు 5 years అయిపోయింది, లోక్సభ 5 years అయిపోయింది, సో డిజాల్వ్ చేయాలి కదా. సో ఇది మన ప్రెసిడెంట్కి చెప్పేది ఎవరు? పిఎం. ఓకేనా, అండ్ పిఎం ఈజ్ ది చైర్మన్ ఆఫ్, అంటే ఇప్పుడు మన ఎగ్జిక్యూటివ్ కాకుండా ఇప్పుడు సెంట్రల్ పవర్స్ ఉంటాయి కొన్ని, ఏంటంటే వాటికి చైర్మన్ ఎవరు యాక్ట్ చేస్తారంటే పిఎం యాక్ట్ చేస్తారు. అంటే చైర్మన్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్, ఓకే, నీతి ఆయోగ్, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్, నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఎక్సెట్రా. ఓకేనా, వాటికి పిఎం ఎలా ఉంటారంటే మన చైర్మన్ లాగా ఉంటారు. ఓకేనా, ఇది డ్యూటీస్. ఓకేనా, అండ్ ఆల్సో ఇప్పుడు పిఎం అయిపోయింది, మనకి ఏంటంటే ఇప్పుడు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కూడా ఉంటారు కదా. మరి ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే ఆర్టికల్ 74(1) ఏం చెప్తుందంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ది పిఎం. అండ్ ఆర్టికల్ 74(1)లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ దేర్ షాల్ బి ఏ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై పిఎం టు ఎయిడ్ అండ్ అడ్వైజ్ ది ప్రెసిడెంట్కి అడ్వైస్ చేయాలంటే ఒక కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉండాలి, ప్రైమ్ మినిస్టర్ ఉండాలని చెప్తాను. ఓకేనా, అండ్ అపాయింట్మెంట్స్. ఓకేనా, పిఎంని ఎవరు అపాయింట్ చేస్తారు? ఓకేనా, పిఎంని ఎవరు ఆర్టికల్ 75(1) ఏం చెప్తుందంటే పిఎం ఈస్ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్ అండ్ ది అదర్ మినిస్టర్స్ ఆల్సో అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్ ఆన్ ది అడ్వైస్ ఆఫ్ పిఎం. ఓకేనా, పిఎం చెప్తాడు అనా వీళ్ళు నా మినిస్టర్లు, వీళ్ళని అపాయింట్ చేయని చెప్తాడు. ఓకేనా, వాళ్ళని ప్రెసిడెంట్ అపాయింట్ చేయాలి. ఓకేనా, అండ్ ఏ మినిస్టర్ మస్ట్ బి ఏ మెంబర్ ఆఫ్ ఎయిదర్ లోక్సభ ఆర్ రాజ్యసభ. ఓకే, మినిస్టర్ అనేటోడు లోక్సభ అన్న రాజ్యసభ అన్న రెండిట్ల నుంచి ఒక మెంబర్ అయి ఉండాలి. రెండిట్ల నుంచి అంటే ఏదన్నా ఒక దాంట్లో నుంచి. ఓకే, ఇఫ్ ఏ పర్సన్ హూ ఈస్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ఎయిదర్ హౌసెస్ ఆఫ్ ది పార్లమెంట్ ఈస్ అపాయింటెడ్ యాజ్ ఎ మినిస్టర్. ఓకేనా, ఇప్పుడు మాకు ఒకటి ఉంటుంది, ఇప్పుడు మన వెస్ట్ బెంగాల్ సీఎం ఉన్నది. వెస్ట్ బెంగాల్ సీఎంలో ఎవరు ఉన్నారు? మమతా బెనర్జీ. ఓకే, మమతా బెనర్జీ ఉంటుంది. ఓకే, మమతకు ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఆ వెస్ట్ బెంగాల్ ఆమె ఓడిపోయింది కదా, ఓడిపోయినా కూడా ఇప్పుడు సీఎం అయింది. ఎట్లయింది? అండ్ దేర్ ఈస్ ఆర్టికల్ 75 ఏం చెప్తుందంటే ఇప్పుడు ఎవరినన్నా అంటే ఏ పర్సన్ హూ ఈస్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ రాజ్యసభ లోక్సభ మెంబర్ కాకపోతే, అంటే ఇది మన స్టేట్కి సంబంధించింది కాబట్టి అలా మెంబర్ కాకపోతే అంటే ఎమ్మెల్యే గెలవకపోయినా కూడా వాళ్ళను సీఎంగా ఎలక్ట్ చేసుకొని, అంటే ఇంకా 6 months టైం ఉంటుంది. 6 monthsలో వాళ్ళు ఏదన్నా ఒక నియోజకవర్గం నుంచి గెలవాలి, ఏదన్నా ఒక కాన్స్టిట్యుయెన్సీ నుంచి గెలవాలి. ఓకేనా, గెలిస్తే వాళ్ళు సీఎం కంటిన్యూ కావచ్చు. అట్లా ఇప్పుడు ఇదేంటంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే పార్లమెంట్ అంటే మినిస్టర్ని అపాయింట్ చేస్తారు, బట్ మస్ట్ బికమ్ ఏ మెంబర్ ఆఫ్ ఎయిదర్ ఆఫ్ ది హౌసెస్ ఆఫ్ ది పార్లమెంట్ విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 6 months. 6 monthsలో ఒక 2 అంటే ఏదైనా హౌసెస్ నుంచి ఒక మినిస్టర్ అవ్వాలి. ఓకేనా, ఏదైనా మినిస్టర్ నుంచి
ఏదైనా హౌసెస్ నుంచి మినిస్టర్ అవ్వాలి. లైక్ ఏంటంటే ఇప్పుడు నామినేటర్ ఉంటాడు, 12 మెంబర్స్ నామినేట్ చేస్తారు ప్రెసిడెంట్, అట్లా రావచ్చు. లేకపోతే ఎవరన్నా ఆల్రెడీ గెలిచిన వాళ్ళు రిజైన్ చేయించి మళ్ళీ వాళ్ళ ప్లేస్ నిలబడి గెలిచి మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ కావచ్చు. ఓకేనా. ది ఓత్ ఆఫీస్ ఆఫ్ ది మినిస్టర్ ఈస్ అడ్మిటెడ్ బై ది ప్రెసిడెంట్. ఓకే, ఓత్ ఆఫీస్ ఆఫ్ ది మినిస్టర్ ఈస్ అడ్మినిస్ట్రేటెడ్ బై ది ప్రెసిడెంట్. ఓకే, ఓత్ ఎవరు చేస్తారు? ప్రెసిడెంట్. ఓకే, నెక్స్ట్ మన స్ట్రెంత్ ఎంత ఉండాలి? ఓకేనా. ది స్ట్రెంత్ ఆఫ్టర్ 91st Amendment Act 2003, ది స్ట్రెంత్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇంక్లూడింగ్ PM షుడ్ నాట్ ఎక్సీడ్ 50%. 15% కంటే ఎక్కువ ఉండొద్దు. ఓకేనా, 15% కంటే, ఇప్పుడు మినిస్టర్స్ ఎంతమంది ఉండాలి? 15% కంటే ఎక్కువ ఉండొద్దు. ఓకే, లోక్సభలో 15% కంటే ఎక్కువ ఉండదు. అండ్ ఆర్టికల్ 75(2) ఏం చెప్తుందంటే ఏ మినిస్టర్ ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ టు ది ప్రెసిడెంట్, ఇండివిజువల్గా రెస్పాన్సిబిలిటీ టు ది ప్రెసిడెంట్. అండ్ ఆర్టికల్ 75(3) ఏం చెప్తుందంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ది లోక్సభకి రెస్పాన్సిబుల్. ఓకేనా. కౌన్సిల్ అంటే కంబైన్డ్గా, అంటే కలెక్టివ్లీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఈజ్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ది లోక్సభ, అంటే దే వర్క్ యాస్ ఎ టీమ్. ఇప్పుడు మినిస్టర్స్ అందరూ ఒక టీం లెక్క వర్క్ చేస్తారు. ఓకేనా. ఇప్పుడు స్విమ్మర్స్ అయినట్టు దే వర్క్ యాస్ ఎ టీమ్ అండ్ స్విమ్మర్స్ అండ్ టుగెదర్, అంటే మునుగుతూ అందరు కలిసి మునగాలి, తేలితే అందరు కలిసి తేలాలి, అట్లా. ఓకేనా. వెన్ లోక్సభ పాసెస్ ఏ నో కాన్ఫిడెన్స్ మోషన్ అగైన్స్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ఆల్ ది మినిస్టర్స్ హ్యావ్ టు రిజైన్. ఓకేనా. ఇప్పుడు లోక్సభ ఒక నో కాన్ఫిడెన్స్ మోషన్ వేసిన, ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ ఏందో నెక్స్ట్ టాపిక్ వచ్చినప్పుడు అందులో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. నో కాన్ఫిడెన్స్ మోషన్ ఏంటంటే ఇప్పుడు మన గవర్నమెంట్ కరెక్ట్గా పనిచేస్తలేదు, వాళ్ళ దాంట్లో ఏదో తప్పు ఉన్నది అన్నప్పుడు మన ఆపోజిషన్ పార్టీ నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది మన హౌజెస్లో ఒక బిల్ పెడుతుంది. పెట్టినప్పుడు ఏంటంటే ఒకవేళ అది ప్రూవ్ అయిందనుకో, అది పాస్ అయిందనుకో, ఏమవుతుంది? మన గవర్నమెంట్ పడిపోతుంది. అప్పుడు మినిస్టర్స్ అందరూ రిజైన్ చేసేయాలి. ఓకేనా. నో కాన్ఫిడెన్స్ మోషన్ గురించి మనం తర్వాత మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఓకేనా. కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ అంటే కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ది లోక్సభ. ఓకే, ఇండివిజువల్లీ రెస్పాన్సిబుల్ టు ది ప్రెసిడెంట్. ఇది గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్లు వస్తాయి. ఓకేనా. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ది లోక్సభ, అందరు కలిసి లోక్సభకు రెస్పాన్సిబుల్. అంటే లోక్సభ అంటే హౌస్ ఆఫ్ పీపుల్, అంటే పీపుల్కి రెస్పాన్సిబుల్. ఓకేనా. ఇండివిజువల్ రెస్పాన్సిబుల్ టు ది ప్రెసిడెంట్. ఓకేనా, ఇది మినిస్టర్స్. ఓకేనా. అండ్ ఆల్సో మినిస్టర్స్, ఎంతమంది మినిస్టర్స్ ఉంటారు, ఎందులో నుంచి ఎంతమంది ఉంటారు. అండ్ దేర్ ఆర్ 3 types ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు. అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో త్రీ టైప్స్ ఆఫ్ మినిస్టర్స్. ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే క్యాబినెట్ మినిస్టర్స్. ఓకే, మినిస్టర్ ఆఫ్ స్టేట్, డిప్యూటీ మినిస్టర్స్. ఓకే, డిప్యూటీ మినిస్టర్స్. ఇప్పుడు డిప్యూటీ మినిస్టర్స్ అనేది మన దగ్గర లేదు. ఓకే, డిప్యూటీ మినిస్టర్ మన ఇండియాలో లేరు. ఓకేనా. అండ్ క్యాబినెట్ అనే పదం మన కాన్స్టిట్యూషన్లో 44th Amendment Act 1978 నుంచి యాడ్ చేసి, అంటే అప్పటి వరకు క్యాబినెట్ అనే పదమే లేదు. ఓకేనా, క్యాబినెట్ అనే పదమే లేదు. ఓకేనా. నెక్స్ట్ క్యాబినెట్ మినిస్టర్స్ అంటే ఏంటంటే దే హెడ్ ఇంపార్టెంట్ మినిస్ట్రీస్. ఓకేనా, క్యాబినెట్ మినిస్టర్ అంటే దే హెడ్ ఇంపార్టెంట్, ఇప్పుడు ఫైనాన్స్ అయినా, డిఫెన్స్ అయినా, హోమ్ అయినా, ఎడ్యుకేషన్ అయినా, అదే ఇలా మెయిన్ అన్ని క్యాబినెట్ మినిస్టర్స్ చేతులు ఉంటాయి. వీళ్ళు ఎంతమంది ఉంటారు? 15% కంటే తక్కువ ఉన్నారు. ఓకేనా. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఎంతమంది? 15% కంటే తక్కువ ఉన్నారు. ఓకేనా, మొత్తం. నెక్స్ట్ దే ప్లే ఇంపార్టెంట్ రోల్ ఇన్ డిసైడింగ్ పాలసీస్. ఓకేనా, కరెక్ట్ పాలసీస్ని డిసైడ్ చేయడానికి వీళ్ళు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. ఓకేనా. నెక్స్ట్ మినిస్టర్ ఆఫ్ స్టేట్స్ అంటే ఇండిపెండెంట్ చార్జర్ అటాచ్ టు ది క్యాబినెట్ మినిస్టర్స్. అంటే వీళ్ళు ఏంటంటే క్యాబినెట్ మినిస్టర్స్కి అటాచ్ ఉంటారు. క్యాబినెట్ మినిస్టర్స్కి అటాచ్ అంటే వాళ్ళకి సలహాలు ఇవ్వడం, అలా ఆ రోల్ వీళ్ళు ప్లే చేస్తారు. ఓకేనా. డిప్యూటీ మినిస్టర్ ప్రస్తుతం అయితే ఇది లేదు, బట్ వీళ్ళు ఏంటంటే వీళ్ళకి ఇండిపెండెంట్ ఛార్జ్ ఉండదు. వీళ్ళు ఏదన్నా కొత్తది తీసుకురావాలని తీసుకురావచ్చు, కానీ డిప్యూటీ మినిస్టర్కి ఏంటంటే వీళ్ళకి ఇండిపెండెంట్ ఛార్జ్ ఉండదు. వీళ్ళు ఏదన్నా కావాలంటే వాళ్ళు డిపెండ్ అయి ఉండాలి. అంటే మన క్యాబినెట్ మినిస్టర్ ఆఫ్ స్టేట్కి డిపెండ్ అయి ఉంటారు. వాళ్ళకి ఏదన్నా సజెషన్ ఇస్తే వాళ్ళు బిల్ వాళ్ళు తీసుకురావాలి. ఓకేనా, వాళ్ళు క్యాబినెట్ మినిస్టర్స్ వాళ్ళు తీసుకురావాలి. ఓకేనా. దే అటాచ్ టు ది క్యాబినెట్ మినిస్టర్స్ ఆర్ మినిస్టర్ ఆఫ్ స్టేట్స్ అండ్ అసిస్టెంట్. ఓకేనా, ఇది డిప్యూటీ మినిస్టర్స్ పని. ఓకేనా. అండ్ రోల్స్ ఆఫ్ క్యాబినెట్ రోల్స్ అండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇట్ ఈస్ ది హైయెస్ట్ డిసిషన్ మేకింగ్ అథారిటీ. మేకింగ్ అథారిటీ ఏదంటే క్యాబినెట్. ఓకేనా. వాళ్ళకి ఏదన్నా ఇప్పుడు మనకి ఏదైనా బిల్లు పాస్ కావాలంటే క్యాబినెట్ వాళ్ళు డిస్కస్ చేసుకొని వాళ్ళు లోక్సభకు తీసుకొచ్చి లోక్సభలో ఆ బిల్లు నుంచి డిస్కస్ చేస్తే అప్పుడు ఆ బిల్ పాస్ అవుతుంది. ఓకేనా, ప్రెసిడెంట్ సైన్ పెడితే అప్పుడు బిల్ పాస్ అవుతుంది. అంటే ఫస్ట్ హైయెస్ట్ డిసిషన్ ఎవరిది? మన క్యాబినెట్ ఇది. అండ్ వన్ మోర్ థింగ్, ఈ క్యాబినెట్ మినిస్టర్స్, ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ప్లస్ ప్రైమ్ మినిస్టర్ పంపిన దాన్ని ఎట్టైనా మన ప్రెసిడెంట్ యాక్సెప్ట్ చేయాల్సిందే. ఓకేనా, ఎట్టైనా యాక్సెప్ట్ చేయాల్సిందే. నేను వీటో పవర్స్ గురించి చెప్పినా కదా, కొన్ని వీటో పవర్స్ ఉంటాయి, మిగతా కేసులో ఎట్లా దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. ఓకేనా. ఇట్ ఈస్ ది చీఫ్ పాలసీ ఫార్ములేటింగ్ బాడీ. ఓకే, చీఫ్ పాలసీ ఫార్ములేటింగ్. ఇట్ ఈస్ అడ్వైజర్ బాడీ టు ది ప్రెసిడెంట్కి అడ్వైజరీ బాడీ లెక్క ఈ క్యాబినెట్ అనేది ఉంటుంది.
ఓకేనా. ఇది మన ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురించి. ఇందులో పెద్దగా ఏం గుర్తుపెట్టుకోవద్దు, మనం గుర్తుపెట్టుకున్నది ఆర్టికల్ 74 అంటేనే దేర్ షుడ్ బి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ది ప్రైమ్ మినిస్టర్. ఓకే. 75 వచ్చేసరికి ఏంటంటే డ్యూటీ ఫంక్షన్స్ ఆఫ్ ది మినిస్టర్, 75 వచ్చేసరికి ఏంటి అపాయింట్మెంట్స్. ఓకే, అపాయింట్మెంట్స్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్ని ఎవరు అపాయింట్ చేస్తారు, ఓకేనా, మినిస్టర్స్ని ఎవరు అపాయింట్ చేస్తారు అట్లా. 78 వచ్చేసరికి ఏంటంటే డ్యూటీస్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. ఓకే, డ్యూటీస్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. ఇంతే, సింపుల్. ఈ మూడే గుర్తుపెట్టుకొని మిగతా అన్నీ ఏంటంటే మనకు వేరే క్వశ్చన్లు వచ్చినా కూడా ఆన్సర్ చేసేటట్టు చెప్పిన అంతే. ఓకేనా, వేరే క్వశ్చన్స్ వచ్చినా ఆన్సర్ చేయగలిగేటట్టు చెప్పిన. ఏంటిది, ఎంతమంది ఉండాలి మినిస్టర్సు, 15% కన్నా తక్కువనే ఉండాలి, మ్యాక్సిమం 15% ఉండాలి. ఓకేనా, ఇది మన ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఓకేనా, ఇలాంటి వీడియోలు ఇంకా కావాలన్నప్పుడు ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ ఏంటంటే పార్లమెంట్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా, సో సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఎవరికైనా పాలిటీ ఇట్లా డౌట్ ఉన్నా కూడా షేర్ చేయండి. నేను ఇంతకంటే మంచిగా నెక్స్ట్ వీడియోలో కూడా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, మనం పాలిటీ మొత్తం కంప్లీట్ చేద్దాం. ఓకేనా, మీరు అసలే టెన్షన్ పడకండి. ఓకేనా, నేను వీడియో చేస్తూనే ఉంటాను. ఓకేనా, మీకు ఎలాంటి డౌట్ ఉన్నా మన టెలిగ్రామ్ ఛానల్లో, లేకపోతే మనం సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, సబ్స్క్రైబ్ చేయండి, కింద కామెంట్ చేయండి. నేను ఎలాంటి డౌట్ ఉన్నా, అంటే ఎలాంటివి ఉన్నా నేను మీకు వాడి మీద వీడియోలు చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకేనా, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, బాయ్.